జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా తాము గౌరవిస్తామన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే విశాఖకు మెట్రో రాబోతుందని, అలాగే ఫ్లైఓవర్లు కూడా రానున్నాయని గంటా పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేశామని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ నేతలు నాశనం చేశారని గంటా విమర్శించారు. కాంప్రహెన్సివ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ఫస్ట్ ఫేజ్ లో తీసుకుంటున్నాం. దాని మీద కాన్సిల్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రధాన కోటలు ఉన్నాయి, ఎక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, వీటికి సంబంధించి దాని మీద ఒక కన్సల్టెన్సీ స్టడీ చేసి మొత్తం 12 ఐడెంటిఫై చేశారు. అందులో మీరు చెప్పిన మధురవాడ ఉంది, హనుమంతవాక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ చేస్తారు. దీని మీద ఎవరికి బుర్ర పని చేయట్లా ఏం చేయాలనేది. ఎందుకంటే అది తేలిక పనికి వస్తుందో అది చేసిన వాళ్ళ తప్ప ఎవరికి తెలియదు. అది ఏదైనా హోటల్ పెడదామంటే దాంట్లో రూమ్స్ లేవు, కానీ ఇంకేదైనా కన్వెన్షన్ లా చేద్దామంటే పెద్ద ఒక 1000 మంది పట్టే హాల్స్ లేవు, లేకపోతే ఇంకోటి చేద్దామంటే ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉండాలనుకున్నాడు తప్ప అది వేరే దేనికి ఏ పర్పస్ పనికి రావట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన కూడా దాన్ని ఏం చేద్దాం అనేది 10 మంది ఒపీనియన్ అడిగి ఎవరైనా అడిగితే ఆయన వాళ్ళని అడుగుతున్నాడు ఏం చేద్దాం అని చెప్పి. అర్థం కాదు, పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టమే. త్వరలోనే అందరితో మాట్లాడి డెసిషన్ ఉందా అని అడగని చూద్దాం. ఆయనకి అన్ని ప్యాలెస్లు కదా. తప్పకుండా ఏదైనా విత్ హ్యూమన్ ఫేస్, చెత్త మీద పన్నేసి అలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోం. డెఫినెట్గా కార్పొరేషన్ మీద కూడా మినిస్టర్ గారితో పాటు అందరూ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా త్వరలోనే. యాక్చువల్ మన మినిస్టర్ గారు వచ్చారు, అప్పుడు అనుకోకుండా కోడ్ ఉంది కాబట్టి ఆయన రివ్యూ కూడా చేసుకోలేకపోయారు. కోడ్ అయిపోయిన వెంటనే ప్రత్యేకంగా ఈ మున్సిపల్ మీద ఒక రివ్యూ పెడతా ఉన్నాం. అన్ని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఆమోదంతో ప్రజా యోగ్యమైన నిర్ణయాలు మాత్రం ఉంటాయి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవి ఉండవు ఈ గవర్నమెంట్ లో. చెప్తాం ఇంకా ఎట్లా డిసైడ్ అవుతుంది ఈరోజు రేపట్లో. ఈరోజు ఏం లేదు, టైం బిఫోర్ నామినేషన్స్ వైసీపీలో పెట్టారు కదా, ఒక్కటే ఇక్కడ మేము ఎవరిని పెట్టే మేము గెలుస్తున్నాం, క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తాం. సరే 50 ఓట్లు తక్కువ ఉన్నప్పుడు కొప్పల గణపతిరావు గారి మీద పోటీ పెట్టలేదు అని 400 ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు ఎలా తెలుగుదేశం పార్టీ కూటమి పోటీ పెడుతుంది, అనైతికమైన పోటీ కాకపోతే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నట్టు ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అందుకే నేను మీకు ముందు అది కల కదా, హైపోథెటికల్కి వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా అది అయిపోయింది, కాదు కదా. ఇప్పుడు అందుకే నేను చెప్పాను, రాజకీయాల్లో నైతికత లేకపోతే ఈ వాల్యూస్ వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు చెప్పాను. ఆయన అసలు ఫస్ట్ ఆయన వర్డ్స్ వాడడానికి ఆయనకి రైట్ లేదు. ఆయనకి ఎక్కడ ఉంది రైట్? మరి ఆయన ఏ విధంగా ఎలక్షన్లో 80% వచ్చింది ఫస్ట్ ముందు మీరు చెప్పండి మనకు తెలియదు. ఎలక్షన్లు ఎక్కడున్న డెమోక్రసీలో 30-35% ఏకగ్రహాలు అయ్యాయా? వాళ్ళ నాన్న హయాంలు అయ్యాయా? అంతకుముందు మేము ముఖ్యమంత్రి మా హయాంలు అయ్యాయా? ఎక్కడన్నా మొత్తం ఏదో 2, 3, 4, 5 ఏకగ్రహాలు అవుతాయి. ఆ విధంగా ఎలా అయినాయి మీకు? అసలు దాన్ని పెట్టుకుని మేము ఆ నెంబర్ ఉందంటే ఎలాగా? ఇప్పుడు మీకు నెంబర్ ఉంది, నిన్న కార్పొరేషన్లో మీకు నెంబర్ ఉంది, రైట్? మేము పెట్టాం, మేమేమైనా వాళ్ళ బలవంతంగా లాగామా లేదా తమ్ముడు చేసామా? అని ఉద్దేశం ఏంది? మేము బలవంతం గెలుచుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ పోటీలు పెట్టకూడదు అన్నాడు. మరి నిన్న మేము మాకు యాక్చువల్ కార్పొరేషన్లో ఆ రోజుకి వాళ్ళు బలవంతం గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు. మరి నిన్న ఏమని 66 మంది మాకు వేశారు.